అసెంబ్లీకి విభజన బిల్లు చేరినప్పటి నుంచి సీఎం కిరణ్ సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా దాన్ని అడ్డుకోవడంపైనే ఫోకస్ పెంచారు. దీంతో అసెంబ్లీ తొలి సెషన్ మలి విడత సమావేశాలు వృధా అవుతున్నాయి. అలా సభ ఆరంభం కావడంతో ఇలా వాయిదా పడడం పరిపాటిగా మారింది. దీంతో టీ బిల్లుపై చర్చ జరిగేలా చూడాలని డిసైడ్ అయ్యారు టీ ప్రాంత ఎమ్మెల్యేలు. సభలో తీరుతో పాటు టీ బిల్లుపై ఎలా ముందుకెళ్లారన్న అంశంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మంత్రణలు జరిపారు టీ ఎమ్మెల్యేలు. ఈ బిల్లుపై ఓటింగ్ అవసరం లేదన్న విషయాన్ని భేటీ అనంతరం వెల్లడించారు. ఏ విధంగా ఆయన అడ్డుకోగలుగుతాడు, దాన్ని మేము ఏ విధంగా అడ్డుకోవాలి అనే దాని మీద కొంత సమాచారాన్ని తెలుసుకోవాలి అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ఆల్ పార్టీస్ కూడా రావడం, ఒక సీనియర్ వ్యక్తిగా హైకోర్టులో సుప్రీంకోర్టులో అనుభవం ఉన్న వ్యక్తిగా వారి యొక్క సూచనలు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా అంతిమంగా ఆర్టికల్ 3 ప్రకారము పార్లమెంటుకే సర్వాధికారులు ఉన్నాయి అని చెప్పి వారు చెప్పడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ఏ విధంగా రాబోయే రోజులలో శాసనసభలో మా వంతుగా మేము ముందుకు పోవాలనే మీద ఒక అవగాహన మేము కల్పించుకోవడం జరిగింది. ఓటింగ్ అనేది అవసరం లేదు, అది సమ్మతం కాదు. వాస్తవంగా రాజ్యాంగ సవరణ ఇతర అంశాలపై సుదర్శన్ రెడ్డితో మంత్రణలు జరిపారు. సవరణ అన్నది అసెంబ్లీకి సంబంధం లేని విషయమని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అది పూర్తిగా కేంద్రం పరిధిలోకి వస్తుందని వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో బిల్లుపై ఏం జరిగినా బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు టీ ఎమ్మెల్యేలు. కేంద్రంలో పార్లమెంట్ లో ఏమైనా అమెండ్మెంట్స్ అవసరం ఉంటే మా అభిప్రాయాల ద్వారా తెలియాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీకి ఎక్కడ హక్కు ఉంటుందండి? అదైతే దాని మీద అందరి అభిప్రాయం ఒకటే, అమెండ్మెంట్ చేసే అధికారం అసెంబ్లీకి లేదు, ఇలా ఇచ్చే అధికారం కూడా శాసనసభ్యులకు లేదు. సరే ఏమన్నా ఉంటే మా అభిప్రాయాలు మేము చెప్పగలుగుతాము. ఇది ఇట్లా ఇట్ నీడ్స్ ఈ అమెండ్మెంట్ ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది పార్లమెంట్ కానీ మాత్రమే చెప్పగలుగుతాం. అంతకు మించి మాత్రం ఇంకోటి ఉండదు. ఓటింగ్ తప్పండి, ఇంకా ఆయన ఏం చేస్తాడో చూద్దాం. మొత్తం మీద టీ బిల్లుపై సీమాంధ్ర నేతల కుట్రలపై కాస్త ఆలస్యంగానైనా కళ్లు తెరిచారు తెలంగాణ ఎమ్మెల్యేలు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు ఐకమత్యంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.